గమనుండి మసాలుగానే నేను పని ఉండేదాన్ని వాళ్ళందరినీ తీసుకొని వచ్చిన సుపత్తు కొనామరికి అరగతానే వచ్చి నాకు పని లేదని పని మామూలుగా జరిగేటప్పుడు రేపు పరిస్థితి ఏదైనా వాతావరణ పరిస్థితులు నాకు ముందుగా సమాచారం తెలిస్తే మీకు ముందుగానే తెలియజేస్తాను. నేను నిన్న చెప్పలేదనంటే కారణం పనికి వచ్చేమని అర్థం అంతే. బుక్ ఎంట్రీ వేయించుకొని వచ్చి చూపించు. అంటే ఆ బుక్ ఫుల్ అయితే ఇంకో బుక్ ఇస్తారు నీకు. బుక్ ఫుల్ అయిందని అనుకో, బుక్ ఫుల్ అయితే ఇంకో బుక్ ఇస్తారు. ఆ బుక్లో ఎంట్రీ ఇచ్చుకోవచ్చు. నేను వాళ్ళకి కూడా చెప్పింది మొన్న అదే, ఎవరికైనా ఏదైనా ఒక రోజు 2 రోజులు ఏదైనా మిస్ అయ్యి ఉంటే బుక్ ఎంట్రీ ఇచ్చుకొని వచ్చి నాకు క్లారిటీగా చూపించండి, నేను చేయాల్సింది చేస్తాను. నీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు తీసుకురా. ఎవరికైనా డబ్బులు పడలేదు, ఒక వారం డబ్బులు పడలేదు, 2 రోజులు డబ్బులు పడలేదు, అటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే 2 ప్రాబ్లంలు ఉంటాయి. ఆధార్ లింక్ ఒకటి, ఎన్పిసిఐ లింక్ ఒకటి. వాళ్ళు ఏంటంటే బుక్ ఎంట్రీ వేయించి నాకు కానీ చూపించారంటే ఏం ప్రాబ్లం అనేది నేను కనుక్కొని సాల్వ్ చేసేస్తాం. ఇప్పుడు ఏం చెప్పింది, బుక్ ఎంట్రీ వేసుకురామని చెప్పినావు కుమారి, నీకేంది ఐసిఐసి కదా, నువ్వు స్టేట్ బ్యాంక్ అకౌంట్ లేదు నీకు, స్టేట్ బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్, ఆధార్ లింక్ ఇచ్చి పడిపోతాయి డబ్బులు అట్ట. దాంట్లో ఇచ్చింది. ఆ మాదిరిగా అందరూ స్టేట్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోండి. స్టేట్ బ్యాంక్ అయితే తెలిసినట్టు ఉంటుంది. అక్కడ ఆధార్ లింక్ అయింది కాబట్టి ఆడ పడ్డాయి అన్నమాట. డబ్బులు వదిలినప్పుడు ఆ సమయానికి ఎక్కడైతే ఆధార్ లింక్ అయింటుందో, సర్వర్ ఏదైతే తీసుకుంటుందో దాంట్లో పడిపోతాయి డబ్బులు. ఇప్పుడు నీకు కంటిన్యూగా స్టేట్ బ్యాంక్ పడుతున్నది అనుకో, చూడు ఒకవేళ ఉంటుందేమో, నీకు కంటిన్యూగా స్టేట్ బ్యాంకులో పడుతున్నాయి. లేదా ఇంకొక బ్యాంక్ ఏదన్నా పోస్ట్ ఆఫీసు అటు ఏదన్నా లింక్ అయింది అనుకో, సప్పని దాంట్లో పడిపోతాయి. అంతేనా? కంపల్సరీగా పడిపోతాయి. డబ్బు తీసుకోవడం నువ్వు పోయి అంతే. కొలత తీసేసుకోండారా? కొలత తీసుకోండారా? కొన వరకు అప్పుడే ఏ పక్క ఏడదాకా అంతే. రైట్ అంతే. సూపర్. మీరు దీన్ని పూర్తి చేసే పోవాలి మీరు. 9 దాకా 6 తీసుకోండి. ఆరే తీసుకోండి. 6 వచ్చేసి వస్తుంది దాకా వస్తుంది అనుకుంటా. దాకా వస్తుంది అనుకుంటా 6 దాకా అంతే అనుకో. అప్పుడు మా కాళ్ళకి నీ కాళ్ళకి సరిపోతాయి. నీ కాళ్ళు పొడిగా వస్తాయి.
ఏడా దూరేయమని చెప్పి చెప్పండి వచ్చేస్తాను. అయ్యే రోజు రావడం అందుకనే టైమింగ్ తెలియలేదు ఆయనకి. అందుకని టైమింగ్ తెలియలే, దారి తెలియలే వాళ్ళకి. అయితే ఏమంట పో, గౌరవం పర్మిషన్ ఇచ్చేసింది పో, గౌరవం పర్మిషన్ ఇచ్చేసిందంట పో. రేపటి నుంచి మార్చేస్తానండి, రేపటి నుంచి మార్చేస్తాను. రెండు కీలక పాత్రలు ఉంటాయి. ఒకటి మస్టర్, రెండోది వచ్చేసి కొలత. ఏ అధికారి వచ్చినా మస్టర్ చూస్తాడు, ఆ మస్టర్ దగ్గరగా కొలత ఉందో లేదో చూస్తాడు. కొలత ఏందని అంటే అడతోటంగా ఎత్తి బాగండి. ఇప్పుడు మీరు 10 మంది వచ్చినారు కదా, ఒక సైడ్ 6 తీసుకో, ఇంకొక సైడు ఎంతమంది వస్తే అన్ని 6 తీసుకో. ఎన్ని ఒక 1/2 మీటర్ 1/2 మీటర్ తీసుకో ఒక మనిషికి. 10 మంది వస్తే 10 5. అట్లా కాకుండా ఇద్దరికే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈరోజు చేసిలా అదే ఇద్దరికే ఉంటుంది, లేదా ముగ్గురికి ఉంటుంది. దాన్ని తీసేసుకొని నోటి మాటలతో కవర్ చేసేసారనుకో, రేపు వచ్చే అధికారికి మీరు ఎవరు ఉండరు, సమాధానం నేను చెప్పాలి. కాబట్టి ఏంటంటే మీరు ఉండే సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉండాలా, మీరు లేకపోయినా నేను సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి. ఆ మాదిరిగా ఉండాలంటే ఏం చేయాలి, మీరు కరెక్ట్గా చేయాలి. మళ్ళీ ఇచ్చిన కొలత నీట్గా ఉండాలి. ఆ పని చూడంగానే అబ్బా సూపర్ అని అనాలి. ఒక్కోసారి అనుండా నేను నిన్న మొన్న అంతకుముందు అనుండాలి. చూడండి ఆ మాదిరిగా ఉండాలి. లోతు బాగా రావాలా, లోతేం బాగానే ఉంటుంది కానీ అడతోటంగా చేసేస్తున్నారు తీబాకుండా. కరెక్ట్గా మీరు 10 మంది వస్తే ఆ 10 మందికి తగ్గట్టుగా ఏడుంది, 6 ఏడుంది, ఈ సైడ్ ఏడుంది, ఆ మాదిరిగా ఉన్న కాడే ఎత్తండి. మీరు ఆ లేని కాడ ఎత్తబాకండి. కొరవలు ఉండే కాడ అసలు పట్టుకోబాకండి. ఈరోజు చేసినారు, ఆ కొరవ కాడే పోయి పట్టేసుకుంటారు. మీకు టైం వచ్చేసి 6 గంటల నుంచి 10:30 దాకా టైం ఉన్నది. గవర్నమెంట్ టైము 6 గంటల నుంచి 10:30 దాకా టైం ఉంది. ఈ టైంని సద్వినియోగం చేసుకోండి. కరెక్ట్గా మీరు 300 రూపాయలు పనిచేసే విధానం చేసేయండి. ఏ అధికారి వచ్చినా సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉండేటట్టు చేయండి. మీరు లేనప్పుడే వస్తాడు ఏ అధికారి వచ్చినా. ఒకవేళ మీరు ఉన్నప్పుడు వచ్చినా ఇబ్బంది లేదనుకో, మీకు కూడా తెలుస్తుంది ఏదే ఇక్కడ కొలత ఉందా లేదా, అక్కడ విషయాలు మీకు కూడా తెలుస్తాయి. మీరు లేనప్పుడు వస్తే నేనే సమాధానం చెప్పుకోవాలి. ఉంటే కొలత ఉంటే ఇబ్బంది లేదు, కొలత లేకపోతే తలకాయ ఉంచాల, లేదా తలకాయ చెప్పి పక్కన పెడితే రికవరీ ఫ్రమ్ వంకాయ. అది కష్టం చేసేది మీరు, డబ్బులు చెందేది మీకు. అది తక్కువైనా ఎక్కువైనా మీకు పడతాయి. దాంట్లో కొలత సక్రమంగా లేకపోతే డబ్బులు తీసుకునేది మీరు, డబ్బులు కట్టేది నేను. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇచ్చిన కొలత రోజు